హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాన్సీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే ఇది సంక్రాంతి సందర్భంగా అయితే ముగ్గుల పోటీ అయితే పెట్టుకుంటున్నాం. ఇది ఓన్లీ మా ఫ్యామిలీ వరకే, జస్ట్ ఫన్నీగా పెట్టుకుంటున్నాం. మా ఇంటి దగ్గరనే ఓన్లీ మా ఫ్యామిలీ వరకే పార్టిసిపేట్ చేస్తారు. ఇందులో ఓన్లీ 7 to 8 మెంబర్స్ మాత్రమే. వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో, మీకు ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ కంప్లీట్ అయింది సబ్స్క్రైబ్ చేసి ముగ్గుల పోటీకి అయితే మార్క్స్ చేసేసుకున్నాం. మొత్తం 7 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. 2, 2, 6, 7, 8 అయినాయి బాక్సెస్ మొత్తం. 1 ఇది 2 బాక్స్ నెంబర్ 2 బాక్స్ నెంబర్ 3 4 బాక్స్ నెంబర్ 4 నెంబర్ 5 బాక్స్ నెంబర్ 5 7 నెంబర్ 8 చేతపడి ముగిస్తుంది. అందరూ రాలే ఉన్నాయి. ఘోరంగా మొత్తం ఇది బ్లాక్ మ్యాజిక్. ఓ అమ్మా, ఇవన్నీ కూడా సరిపోతుంది. కలర్ లేచుడే పెద్ద మనిషి లేదుగా. చూడు కోటమనమ్మా, చూడు డిఫరెంట్ కలర్ మరి అట్లా ఉంటాయి. హెల్పింగ్ ముగ్గురు పోటీ పెట్టినందుకు నాకు మస్తు సంతోషం వచ్చింది. ముగ్గురు చాలా చాలా బాగుంది. ఓం భీం బుష్ అంటే ఈడ దమ్ముంటే పట్టుకోరా. షికావత్ వీళ్ళేందో ఇక్కడ చేదబడి ముగ్గు కంటే ఎక్కువ ఘోరంగా వేస్తారు వీళ్ళు ముగ్గురు కలిసి. అయిపోయింది. సైడ్ అయ్యిందా? నువ్వు ముగ్గు వేస్తావే.
సైడ్ ముగ్గు కంప్లీట్ అయిందా? ఎంతవరకు వచ్చింది? అయిపోయింది, కంప్లీట్ అయింది. అయిందా? నీ ముగ్గేడుంది? అయిపోయిందా? మరి నువ్వు ఈడుండి ఏం చేస్తున్నావు? ఏం చేయాలి? అందరిని చూస్తున్నా. ఎందుకు? నీ ముగ్గు దగ్గర నిలబడిపో, నడు. వీళ్ళు పార్టిసిపేట్ చేయట్లేరు, అయినా కానీ కౌంట్లెస్. వీళ్ళు అయినా కూడా ఏదో టైం పాస్ ముగ్గేసారు. వీళ్ళు గెలిచినా కానీ గిఫ్ట్ ఇవ్వం వీళ్ళకి. అమ్మాయి కూర్చుంది ఈడ. అయిపోయిందా? ఓమ్మ ప్రియాంక అయిపోయిందా? అలా పెట్టిందిగా మరి. స్టార్ట్ చేయిగా, ఈ నుంచి ముగ్గులు చూడిగా. అన్ని చూడు, కరెక్ట్. ఫస్ట్ సెకండ్ థర్డ్ బాబాయ్ చెప్పకండి ఎవరిని, నాలే డిసైడ్ చేస్తారు. జడ్జి బాగానే చూస్తుంది. బాబాయ్ నీకెవరికి ఏది ఇయ్యాలనిపిస్తే అట్లా. అందరు ఈడున్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. బాబాయ్ అసలు ఏ ఏ పర్పస్ ఇస్తున్నావు కూడా చెప్పాలి. దేనికి రీజన్ కూడా చేసేయి, డిస్కస్ చేస్తావా మరి ఎవరితోటైనా? ఇంకా నాకు ముగ్గు వేసిన దాన్ని బట్టి ఎక్స్ప్లెనేషన్ నేను అడుగుతా, వేసిన వాళ్ళు ఏంది, ఎందుకు వేసారు చెప్పాలి మనం. ఆ లాస్ట్ లేడీ బొమ్మ ఎందుకు వేసారు, ఎవరిది అది ఎక్స్ప్లెనేషన్ అనేది. నక్షత్ర పూజ గుడ్డు చెరుకు లేదు అలా, చెరుకుంది ఇగో. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సంక్రాంతి స్పెషల్ అంటే చెరుకుగడ ప్లస్ కైటు లేడీ ముగ్గులు వేసుకుంటూ ఒక లేడీ అదంతా వేసారు కాబట్టి ఇదే ముగ్గు మనకు కావాలి. ఫస్ట్ ప్రైజ్ లక్కీ, ఫస్ట్ ప్రైజ్ లక్కీ. పూజలు శుద్ర పూజలు గియ్య అనేది మన మూఢనమ్మకాలు, మనకొద్దు. ఎంకరేజ్ చేయొద్దు బాబాయ్. మూఢనమ్మకాలు కామన్ కానీ ఎంకరేజ్ చేయొద్దు. బతుకమ్మ అనేది మనకు కామన్ కాబట్టి మన ట్రెడిషనల్ ఎంకరేజ్ చేయాలి. కాదు ఇది ఎవరేసి ఇక్కడ కూర్చోమని చెప్పు. ఆగు ఫైనల్ గా సెకండ్ ప్రైజ్ ఏది? సెకండ్ ప్రైజ్ సుమతి. ఇది సెకండ్ ప్రైజ్ సుమతి. కంగ్రాట్స్ సుమతి. థ్యాంక్ యూ. నేషనల్ ఫ్లవర్ తో పాటు ముగ్గు పెద్దగా ఉంది, కష్టపడి నీట్ గా చేసిర్రు, నీట్ గా ఉంది ముగ్గు. నాకు ఈ మంది తెలియదు, మొమాటం లేకుండా పక్షవాతం అందుకే చెప్పిన ఎవరి దగ్గర లేకుండా పక్షవాతం లేకుండా సెకండ్ ప్రైజ్ సుమతికి ఇచ్చేసిన. ఫైనల్ థర్డ్ ప్రైజ్ ప్రియాంక.
నీకు ఆల్రెడీ ముందే ఫిక్స్ అయినా థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ జాతీయ పక్షి బాబాయ్ అందుకే కంగ్రాట్స్ ప్రియాంక కంగ్రాట్స్ జాతీయ పక్షి సపోర్ట్ చేయి. ఏది కైటు అది కైటా కైటు సంక్రాంతి ఇది కైట్ అంట ఫోర్త్ ప్రైజ్ కైటు అసలు మెయిన్ ఇది ఓరే వేసింది అది నువ్వేనా నీకు ఫోర్త్ ప్రైజ్ మేము తలకాయ పట్టుకోవాలి నేను ఆయన నువ్వే కాదు ఫస్ట్ ప్రైజ్ కంటే ఎక్కువ ఇంటర్వ్యూ ఇస్తున్నది. నాకు రాలే ఏమనుకున్నావు ఫస్ట్ ప్రైజ్ నాకు వస్తుంది అనుకున్నా మరి ఏ ప్రైజ్ వచ్చింది సెకండ్ 4 నాలుగో ప్రైజ్ ఏ మా సైడ్ నీ ముగ్గు కనిపించదా? పోటీలు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా లక్కీ ఫస్ట్ ప్రైజ్ గెలుపొందడం జరిగింది. కంగ్రాచులేషన్ లక్కీ. సిల్క్ సుమతి సెకండ్ ప్రైజ్ గెలుపొందడం కంగ్రాచులేషన్ సుమతి. వెరీ గుడ్. జరగాములు భాగంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రియాంక థర్డ్ ప్రైజ్ గెలుపొందడం జరిగింది. కంగ్రాచులేషన్ ప్రియాంక. సందర్భంగా వెలుగుకోవడమ్మ ముగ్గుల పోటీలో పాల్గొని ఫోర్త్ ప్రైజ్ సాధించిన సందర్భంగా కంగ్రాచులేషన్ వెలుగుకోవడమ్మ సపట్లు. చిట్కెల్ జరుగు సంక్రాంతి పండుగ సందర్భంగా 15 మంది ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. దానిలో 4 మాత్రమే గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళకి ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే ఈ మూఢనమ్మకాలకు సంబంధించి ఎవరు ఎంకరేజ్మెంట్ చేయరు. తెలంగాణ గవర్నమెంట్లో ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్మెంట్ చేయరు. అందువల్ల దీన్ని సెలెక్ట్ చేయలేకపోయినాం. మూఢనమ్మకాలకు సంబంధించి ఉంది కాబట్టి సెలెక్ట్ చేయలేదు. ఈ ముగ్గు ఒకటి ఆ ముగ్గు ఒకటి ఎవరు కష్టం. జరగమ్మా పతంగిలు ఏమంటారు అవన్నీ వేస్తారు కదా అందుకే కైటు పతంగి భోగికుండ చెరుకు గడలు కావాల్సింది అందుకే ఫస్ట్ ప్రైజ్. ఫస్ట్ సెకండ్ థర్డ్ అది మానవ అమ్మ అని బేబీ ఆమె పేరు ఇట్లా కష్టపడ్డాను. త్రిశూలాలు అట్నుంచి 9 ఇట్నుంచి 6 ఉట్టిపడేలాగా ధనలక్ష్మి ఒక త్రిశూలాన్ని పట్టుకొని నిలబట్టున్న దేవుని స్మరించుకోవడానికి ఓం అని కూడా రాసింది. ఓమే ఇది ఓం అని రాసింది. ఓం కూడా వచ్చింది కాబట్టి కరెక్ట్. ఇది ఏంటంటే ఒక సుదర్శన చక్రం. సుదర్శన చక్రం శ్రీకృష్ణుడు జరిగింది సుమతికి. తప్పలేదు. ఇన్నిటికి ఇన్ని ఉన్నాయి. త్రిశూలం ఉంది, లోటస్ ఉంది, సుదర్శన చక్రం ఉంది, ఓం ఉంది. ఇన్ని ఉండగా మనం సెకండ్ ప్రైజ్ ఇవ్వకపోతే తప్పైతుంది. తప్ప జడ్జిమెంట్ అనేది అంత బాగానే ఉంది కానీ ఫోర్త్ ప్లేస్ మిస్ అయింది. ఫోర్త్ ప్లేస్ జాతీయ పక్షి బాతు ముక్కలు ఎక్కువ ఉంది. పెద్దగా ఉంది. కష్టపడ్డారు. కాన్సన్ట్రేషన్ చేసి ముగ్గు పెద్దగా వేయాలనుకోరు. ఈ గాలిపటాన్ని తోక ఇది ఏది ఇది డిజైన్ గాలిపటం మీద డిజైన్ గాలిపటం డిజైన్ ఇది 5 రూపాయలు ఉన్నాయి. ఏమని చెప్పేసినావు?
ఏయ్ నాయి కావాలి తీసుకో అదే ఏయ్ నాయి కావాలి 10 రూపాయలు నువ్వు ఏదో కమిషన్ పెట్టిన వాడా నాకు గిఫ్ట్ ఇవ్వాలని నువ్వు పెట్టినావు చాక్లెట్ తింటుంటే తిప్పేసినాయి లెక్కనే ఉంది అది.